హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మేము తిరుపతి వెళ్ళాము అని మీకు అందరికీ తెలుసు కదా. మేము తిరుపతి వెళ్ళాము అని చెప్పి షార్ట్స్ పెడుతూ ఉన్నాను, మీరు చూస్తూ ఉన్నారు. మేము నడిచి వెళ్ళామని కూడా ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. నేను ఒక షార్ట్ పెట్టాను. ఎలా వెళ్ళాము, మా 2 ఇయర్స్ బాబుని ఎలా హ్యాండిల్ చేసాము, లిటరల్గా చెప్పాలంటే చిచ్చర పిడుగండి. అసలు ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు. వాడితో ఎలా వెళ్ళాము, ఎలా నడిచాము అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మేము శ్రీవారి మెట్లు ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే, అలిపిరి మార్గంలో ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది కండి. నాకు తెలిసి 14 కిలోమీటర్స్ ఉంటుంది. అంత దూరం వీడు నడవలేడు, వీడితో కొంచెం ఇబ్బంది పడతాము అని చెప్పి మేము శ్రీవారి మెట్లు చూస్ చేసుకున్నామండి. ఇదైతే ఓన్లీ మెట్లేం చాలా ఖాళీగా ఫ్రీగా ఉంటుంది. మనం చిన్నగా స్లోగా ఎక్కచ్చు. ఫస్ట్ ఒక 100 మెట్లు ఎక్కిన తర్వాత బాబోయ్ నా వల్ల అవ్వదేమో, నేను ఎక్కలేనేమో అని భయపడ్డాను. కానీ ఫస్ట్ 100 మెట్లుకి ఆగాము, తర్వాత 50 మెట్లుకి ఆగుతూ వెళ్ళాము. అలా చిన్నగా కంప్లీట్ చేయగలిగానండి. మా బుడ్డోడినైతే సేమ్ మా మా వారే ఉప్పు కట్ట అంటారు కదా, అలా ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ ఒక 300 మెట్లు వాడు ఎక్కుంటాడు నా చేయి పట్టుకొని. ముందు వెళ్ళే కొంది ఓపిక కొంచెం వచ్చిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం మెట్లయితే 2388 మెట్లు కంప్లీట్ చేయగలిగాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ ఏడుకొండల వాడి మొక్కు తీర్చుకున్నాను అని చెప్పి ఒక హ్యాపీనెస్, ఎంత అది చెప్పలేను మాటల్లో. చాలా హ్యాపీ అనిపించింది. పైకెళ్ళిన తర్వాత మా వారు ఇలా కూల్ డ్రింక్ ఇప్పించారు. నేను ఎక్కిన అంత కష్టం అయితే మర్చిపోయాను. చాలా హ్యాపీ అనిపించింది. ఎవరికి వేడుకొండల వాడంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.